ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ప్రెస్ అది సో మీకు వచ్చిందా పింఛన్ వచ్చింది? నాకు ఇంకా పింఛన్ వయసు రాలేదు. 58 నా వయసు. అది సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకేమన్నా మా అమ్మగారికి వస్తుంది పింఛన్. వచ్చింది, అందిందా? అందలేదు ఇంకా. ఏం చెప్పారు మరి, వెళ్ళి కనుక్కున్నారా? ఎప్పుడు వాలంటీర్ వచ్చి ఇచ్చి వెళ్తుంది. అంటే నడవలేని వాళ్ళకి, చాలా ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చి వస్తా అన్నారు, కానీ వాలంటీర్లతో అయితే ఇప్పించమని చెప్పారు కదా. అంటే మా అమ్మగారు కూడా నడవలేరు, ఇంట్లో ఉంటారు. ఎప్పుడు వాలంటీర్ వచ్చి ఇచ్చేస్తుంది. మరి ఇవాళ ఇంకా రాలేదని చెప్పింది. అడిగితే సాయంత్రం వస్తారంట అని చెప్పింది. అది సో మరి ప్రజెంట్ ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఎలా ఉన్నాయి? మీకు అన్నీ అందుతున్నాయా ఏమన్నా? సంక్షేమ పథకాలు అనేది నాకు ఏమి రావు. ఒక స్టోరీ బియ్యం మాత్రం వస్తుంది అంతే. అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కదా ఇది. స్టోరీ బియ్యం వస్తుంది అంతే. అంటే ఇల్లు కానీ దేనికి ఏం అప్లై చేసుకోలేదా? చేసుకో వైఫ్కి 40 సంవత్సరాలు చేయొద్దు కానీ. 40 సంవత్సరాలు 40 మాకు మేము క్షత్రియులు, మాకు ఇవ్వనన్నారు. ఓన్లీ నాయుడు స్కీను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తా అన్నారు. అదేంటి క్యాస్ట్ పరంగా ముందు చెప్పారా? ముందు ఏం చెప్పలేదు కదా. తర్వాత అడిగితే క్యాస్ట్ పరంగా మీకు లేదని చెప్పారు మాకు. మేము క్షత్రియులం, రాజులం అన్నమాట. అది అంటే వాళ్ళల్లో కూడా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు కూడా ఉంటారు కదా. తెలుసా సంగతి, కానీ వాళ్ళకి అయింది అనవసరం కదా. అది డెవలప్మెంట్ అని కనిపిస్తుందా ఈ ప్రభుత్వం? డెవలప్మెంట్ అంటే పాత గవర్నమెంట్ కానీ కొంచెం బెటర్. సంక్షేమ పథకాలు మాత్రం మ్యాక్సిమం అందరికీ అందిస్తున్నాడు. అప్పు చేసేవాడు అప్పు మొత్తం చేస్తున్నాడు. అది కొంతమంది ఉద్యోగాలు లేవు, ఐటీ కంపెనీస్ లేవు, పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఇళ్లలో ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఇళ్ళల్లో ఉంటున్నారు అనేది వేస్ట్. ఎందుకంటే మా అమ్మాయి చదువుకుంది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. అదే అంటున్నా, ఇప్పుడు ఇక్కడ చదువుకొని హైదరాబాద్లో వెళ్ళి జాబ్ చేయాల్సినంత అవసరమే ఉంది, ఇక్కడే ఐటీ కంపెనీస్ తీసుకురావచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకురావాలి, ఎందుకు తేలేదు? అలా చంద్రబాబు నాయుడు ఎందుకు తేలేదు? 5 ఏళ్ళు గవర్నమెంట్ చేశాడు కదా. అమరావతి రాజధాని అన్నాడు, మరి అందరికీ పిలిచి ఇవ్వచ్చుగా. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ పిలవచ్చుగా, పిలవలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు మనకి రాజధాని ఉందా? మీకు ఏమన్నా తెలుసు, ఐడియా ఉందా రాజధాని? రాజధాని ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అంటే 3 రాజధానులు అంటున్నారు కదా, అసలు ఉన్నాయా? మనకు ఒక రాజధాని ఉందా? ఏం లేదు. మరి ఇప్పుడు వైజాగ్లో పెడతానంటున్నారు. అలాగే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, మోడీ కూడా, కేంద్రం కూడా కలిసి వస్తుంది. అలాగే జగన్ సింగిల్గా పోటీ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రభుత్వం మారితే బాగుంటుందా, వీళ్ళు ఎవరైనా వస్తే? ఇంకా జగనే వస్తాడు అంతే. 117 సీట్లు పక్కాగా జగన్ వస్తాడు, నా ఒపీనియన్. అది వీళ్ళు ఎంతమందికి తన్నుకున్నా రాదు వీళ్ళకి.